సాధారణమైన మానవ మాతృడిగా జన్మించి అసాధారణమైన దేవదేవుడిగా తనని తాను ఉద్ధరించుకోవటంలో కృతార్థుడైన శ్రీరామచంద్రుడు తాను ఏ బ్రహ్మానంద పారవస్యాన్ని అయితే చవిచూశారో, ఏ కాలాతీత స్థితినైతే అనుభూతి చెందారో, ఉన్న చోట ఉంటూ ఏకకాలంలో విశ్వమంతా ఉండగలిగారో, ఆ మహత్తుని అందివ్వగలిగే విద్వత్తుని మానవాళికి అందివ్వటానికి సుదీర్ఘకాలం నిరీక్షించారు. మానవుని పరిభాషలో చెప్పాలంటే ఇంచుమించు 35,000 వత్సరములు నిరీక్షించారు. 35,000 వత్సరములు నిరీక్షించి మానవాళికి ఆ మహనీయుడు సాగర సమమైన సుజ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ సాగర సమమైన సుజ్ఞానంలో అత్యంత ముఖ్య భూమికని, అత్యంత ప్రధానమైన అంశాలని రామ్థా వైట్ బుక్గా నామాంతరం గావింపబడిన ఆ గ్రంథంలో పొందుపరిచి మానవ సంతతికి బహూకరించారు. ఆ మహర్షి, ఆ మహనీయుడు మానవ సంతతికి అందించిన దివ్యమైన ఘనమైన ప్రేమ కానుకే ది వైట్ బుక్. ఆ గ్రంథాన్ని శ్రీ నుండి ఇతిశ్రీ దాకా అధ్యయనం చేయగలిగితే తత్క్షణం మానవుడు మాధవుడిగా పరిణమించి తీరుతాడు. చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలుకుతుంది. నిజానికి ఆ గ్రంథం మానవుణ్ణి దేవదేవుడిగా తీర్చిదిద్దటానికి దోహదపడే ఓ స్వర్ణ సేతు. అందుకే ఈవాటి రోజున ఈ ప్రార్థనా అంశంలో నేను ఒక ప్రమాణం చేస్తున్నాను. ఆ దివ్య గ్రంథమంతా నా మస్తక పుస్తకంలో సువర్ణాక్షరాలతో అనుష్ఠానం చేసుకునే తీరుతాను. అప్పటిదాకా నా ఈ దేహయాత్ర కొనసాగుతుంది. అస్తు తథాస్తు, శ్రేయస్తు, శుభమస్తు, జయస్తు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ గురువరంగుడైన శ్రీరాముడు ఉపదేశించిన ఉపదేశామృతాన్నంతా ఆఘ్రాణించి మస్తిష్కంలో అనుష్ఠానం చేసుకున్న తర్వాత ఈ భూతల నుంచి నిష్క్రమించాలని ఒక కృత నిశ్చయంతో యత్నిస్తున్న, కంకణబద్ధులై యత్నిస్తున్న సదస్సులారా, స్వాగతం, శుభస్వాగతం, దివ్య స్వాగతం. యూ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. జయ. ప్లీజ్ బి సీటెడ్. God is. Yes. ఓకే. నిజానికి అవుట్పుట్ కనుక్కొని చెప్తున్నాను. నిజానికి మొట్టమొదటి 3 ప్రకరణములు ఉన్నప్పటికీ గురుదేవుడైన శ్రీరామచంద్రుడు తన్ని తాను పరిచయం చేసుకోవటం, వారు జీవించినప్పుడు అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు నెమరు వేసుకోవటం, తానెవరో మనకి పరిచయం చేసుకుని తాను చెప్పాలనుకున్నది ఉపదేశించారు, జరిగింది. సో మొదటి 3 ప్రకరణాలు ఇంచుమించుగా అలాంటి అంశాలతోనే ఉన్నాయి. కాబట్టి త్వరలో మన ద్వారపూడిలో తండ్రి
ఇచ్చింది ఎలాగో మనం అతి త్వరలో మనకు అందుబాటులో రాబోతున్నది కాబట్టి మొదటి 3 ప్రకరణములు దాదాపుగా ప్రస్తుతానికి వాయిదా వేయటం జరిగింది, స్కిప్ చేయటం జరిగింది. ఇక ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది 4వ ప్రకరణం అనుకుంటా, గాడ్ ఈజ్ అన్న ప్రకరణం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఎత్తుగడలోనే మానవాళికి దైవం పట్ల ఉన్న అన్ని అపోహ భవంతుల్ని ఒక్క ఉదుటున ధ్వంసం చేసి పడేశారు. మానవాళికి దైవం మీద ఏర్పరచుకున్న అన్ని అపోహ భవంతులని ఒక్క ఉదుటున వినాశనం చేసి పడేశారు. ఇన్ని వేల జన్మలలో మనిషికి అన్ని అంశాల మీద సమగ్రమైన అవగాహనలు ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం, చాలా చక్కటి అవగాహనలు ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం మీద చాలా పట్టు ఉంటుంది. అంతరిక్ష విన్యాసాల మీద చాలా పట్టు ఉంటుంది. ఈ దేహంలో అవయవాలు, అంగాలు, వాటన్నిటి మీద విశేషమైన ప్రగతిని సాధించారు. అనేక రుగ్మతలకి ఒకప్పుడు మందే లేదు. ఇవాళ అనేక రుగ్మతల్ని కూడా జయించగలిగాడు మానవుడు. కానీ దురదృష్టం ఏంటంటే దైవం పట్ల అన్ని వేల సంవత్సరాల క్రితం మానవుడికి ఎలాంటి అపోహలు ఉన్నాయో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మానవుడిలో అవే అపోహలు కొనసాగటమే దురదృష్టకరం. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవుడికి ఎలాంటి అపోహలు ఉన్నాయో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దైవం పట్ల మానవుడికి అవే అపోహలు కొనసాగటమే చాలా శోచనీయం, దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే ఈ ఆధునిక యుగంలో దైవం పట్ల మరిన్ని అపోహలు పెంచుకుంటూ వచ్చాం. తగ్గించుకోకపోగా అపోహ భవంతులను పెంచుకుంటూ వచ్చాం. అది చాలా దురదృష్టకరం. మరి అన్ని వేల జన్మల నుండి, అన్ని వేల నాగరికతల నుండి మనం దైవం పట్ల ఏర్పరచుకున్న అవగాహనలన్నిటినీ పరిచయమే పరవశం అన్న చందంగా తొలి ప్రయత్నంలోనే పటాపంచలు చేశారు శ్రీరామచంద్రుడు. గాడ్ ఈజ్ అన్న శీర్షికను చూస్తే దైవం అంటే, అసలైన సిసలైన దైవం అంటే, దివ్యత్వం అంటే అనేది దాన్ని అలా దర్శించవచ్చు. సో ప్రకరణానికి నేను ఈ గ్రంథానికి వైట్ బుక్ అన్న నామాంతరం గావింపబడితే ఈ ప్రకరణానికి గాడ్ ఈజ్ అన్న నామాంతరం గావింపబడినది. సో అది గాడ్ ఈజ్ అనేది మీరు ఎప్పుడు నిరుత్సాహపడిపోయినా, ఎప్పుడు మీ పర్సనాలిటీ, నువ్వు తినకూడదు తిన్నావు, తాగకూడదు తాగావు, మాట్లాడకూడదు మాట్లాడావు, చూడకూడదు చూసావు, చేయకూడదు చేసావు అని మిమ్మల్ని అపరాధ భావనకి లోను చేస్తుంటే వెంటనే తిరగబడండి, వెంటనే నిలదొక్కోండి. గాడ్ ఈజ్ అన్న ఈ ప్రకరణాన్ని గుర్తు తెచ్చుకోండి. మీ అపరాధ భావన క్షణకాలంలో పోయి ఆధ్యాత్మిక పరిమళాలని ఆగ్రహించడం సాధ్యమవుతుంది. ఇది ప్రకరణ పరిచయ పీఠిక. ఎస్ ఎస్ The Father has never judged you in this or any moment you have ever lived. The Father has never ever judged you either in this beautiful present, or He has never ever judged you in the past incarnations, or wherever you are, the same divine rule applies. ఆ తండ్రి ఎప్పుడు మీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న మీ నిజితత్వమే అయ్యున్న మీరే అయ్యున్న మీ దైవం, మీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న మీరే అయ్యున్న మీ నిజితత్వమే అయ్యున్న మీ దైవం, మీ దివ్యత్వం, తండ్రి, అంతర్యామి ఎప్పుడు ఎన్నడూ
మిమ్మల్ని ఆయన తప్పు పట్టిన దాఖలాలే లేవు. మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తప్పుడు అడుగులు వేసినా తండ్రి మాత్రం అవన్నీ తప్పటడుగులుగానే భావించారు తప్ప, ఇంత దారుణమా, ఇలా వ్యవహరించారా అని ఆయన తప్పు పట్టింది లేదు, తప్పు పట్టి శిక్షించింది లేదు. శిక్షించి తదుపరి జన్మల్లో మిమ్మల్ని ఏదో అంగవైకల్యంగానో లేకపోతే ఇతరత్ర జన్మలు తీసుకోమని ఆయన శపించింది లేదు. కాబట్టి ఒక్క తొలి ప్రవచనం అర్థమైపోతే కర్మ సిద్ధాంతాల రాద్ధాంతాలు మటుమాయమైపోతాయి. కర్మ సిద్ధాంతాల రాద్ధాంతాలు మటుమాయమైపోతాయి. ఇది అర్థమై ఉంటే మన పాపాలని క్షమించడానికి, మన పాపాలని క్షాళన చేయడానికి ఇంకెవరో రక్తం చిందించడం అంటే అది అంతకన్నా శాడిజం ఏమైనా ఉందా? సో దాట్ ఈజ్ ది మొట్టమొదటి శ్లోకం. మరొకసారి చెప్తున్నా, మీలో ఉన్న జీవాత్మలకి మీలో ఉన్న పరమాత్మ మీద ఉండాల్సిన అవగాహనని మరొక్కసారి రామసుతుడు మీకు సవివరంగా వివరిస్తున్నాడు. ఇన్ని జన్మల పర్యంతంలో ప్రతి జన్మలో మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎంత వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించినా, ఎంత లోపభూయిష్టమైన వైఖరిలో మీరున్నా, ఎంత ద్వైత మతాల్లో కొట్టుమిట్టాడుతున్నా, ఎంతగా పరమాత్మని విస్మరించి బాహ్యంలో దైవం కోసం అన్వేషిస్తున్నా, ఎంతగా మీరు పరమాత్మని విస్మరించి బాహ్యంలో దైవం కోసం అన్వేషిస్తున్నా, ఆ తండ్రి ఎప్పుడు మిమ్మల్ని తప్పుపట్టలేదు, తీర్పులు ఇవ్వలేదు, శిక్షలు విధించలేదు. ఈ ఒక్క శ్లోకం అర్థమైన మరుక్షణం కొన్ని వేల సంవత్సరాలుగా మీరు ఏర్పరచుకున్న కర్మ సిద్ధాంతాల కబంధ హస్తాలు, శృంఖలాలన్నీ ఒక్కసారి మటుమాయమైపోతాయి అని గుర్తుపెట్టుకోండి. సో తొలి ప్రవచనం ఎస్. He has been you and the platform of life upon which you have expressed your own. Right. Next, he has been you. అంటే లేపేశారంటే ఒకసారి అండి, he has been you. జీవాత్మ దృక్కోణంలో తండ్రి తనయుడు వేరువేరు కానీ పరమాత్మ దృక్కోణంలో జీవాత్మని వేరుగా ఎప్పుడూ చూడలేదు. తనయుడి దృష్టిలో తండ్రి తాను వేరువేరు కానీ తండ్రి దృష్టిలో తనయుడిని అన్యభావంతో ఆయన ఎప్పుడు చూడలేదు. ఎందుకు చూడలేదంటే నిజానికి తండ్రి తనయుడు లేరు, తండ్రే తనయుడుగా వచ్చారు. నిజానికి పరమాత్మ జీవాత్మ లేరు, పరమాత్మే జీవాత్మగా అందుబాటులోకి వచ్చారు. ఎందుకంటే ఆ పరమాత్మ, ఆ పరమ మాహేశ్వరమూర్తి, విశ్వమంతా వ్యాపించి ఉన్న తండ్రి, శాశ్వతంగా ఉండగలిగే సమర్థత కలిగిన తండ్రి ఆ నిత్య నిర్దోషి తన తనాన్ని తాను అభివ్యక్తీకరించడానికి అభివ్యక్తీకరించిన అభివ్యక్తీకరణ జీవాత్మ. మరి తన తనమే జీవాత్మ అయినప్పుడు మరి పరమాత్మ జీవాత్మని అన్యభావంతో ఎందుకు చూస్తారు? కాబట్టి నిజానికి పరమాత్మ జీవాత్మ అన్నవి రెండు లేవు. ఒక నిర్దిష్టమైన దృక్కోణంలో కొన్ని శంకరాభరణాలను చూసినప్పుడు పరమాత్మ అంటాం, మళ్ళీ అదే ఎంటిటీని కొన్ని నిర్దిష్టమైన శంకరాభరణాలను చూసినప్పుడు జీవాత్మ అంటున్నారు. మొట్టమొదటి ప్రవచనంలోనే అద్వైతం చెప్పారు. మొట్టమొదటి ప్రవచనంలోనే జీవాత్మకి పరమాత్మకి మధ్య అజ్ఞానపు
పొరలన్నిటినీ తెరలన్నిటినీ తొలగించి వేశారు శ్రీరాముడు. అది రాముని లీల. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జయ సీతారాం, జై సీతారాం, జయోస్తు. సో ఆ సీత అంటే ఉపస్థితమై ఉన్నది, రామ అంటే దివ్యత్వం. సో దివ్యత్వం ఉపస్థితమై ఉన్నది కాబట్టి సీతారాం, జై సీతారాం, జయ సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జయోస్తు. ఎస్, సో he has been you. అంతే. నెక్స్ట్ మంత్రం. He has been you and the platform of life upon which you have expressed your own divine purposeful self. సో అతడే నీవు, నీవే అతడు అని చెప్తూ జీవితంగా పిలువబడుతున్న ఈ రంగస్థలం కూడా అతడే. ప్లాట్ఫామ్ అంటే ద ప్లాట్ఫామ్ వేర్ యూ ఎక్స్ప్రెస్ ద డివినిటీ. వాట్ ఈస్ దట్ ప్లాట్ఫామ్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లైఫ్. సో జీవితంగా నువ్వు పిలుచుకుంటున్నావే రంగస్థలం, అది కూడా తండ్రి. సో తండ్రి, తనయుడు, తనయుడు అభివ్యక్తీకరిస్తున్న అభివ్యక్తీకరణ, మూడు కూడా తండ్రి, మూడు కూడా తండ్రి పెంచుకుంటూ వెళ్తున్నారు అద్వైతాన్ని వ్యూహాత్మకంగా. ఎస్, He has given you the uniqueness of your own ego. ఈగో, యునిక్నెస్, ఇవి రెండు శంకరాభరణాలు జీవాత్మ. ఏంటి? ఈ రెండు శంకరాభరణాలు. ఆ యునిక్నెస్ ఉండి ఉండకపోతే, సర్వము స్వయంలో ఉంది, స్వయము సర్వములో ఉంది. మరి స్వయాన్ని, మరి ఎవరిని మనం రాముడని పిలుస్తున్నాం? ఎవరిని మనం శ్రీ మహావిష్ణువు అని పిలుస్తున్నాం? ఎవరిని మనం శ్రీకృష్ణుడని పిలుస్తున్నాం? శ్రీరాముడు విశ్వంలో విలీనమైపోయాడా? శ్రీ మహావిష్ణువు విశ్వంలో విలీనమైపోయాడా? అవలా. శ్రీ మహావిష్ణువులో ఒక యునిక్నెస్ ఉంది, ఓ ప్రత్యేకత ఉంది. సర్వము ఈ స్వయంలో అంతర్భాగంగానే ఉన్నా, స్వయమే సర్వమై విరాజిల్లుతున్నా, ప్రతి స్వయానికి ఒక నిర్దిష్టమైన ప్రత్యేకత, విశిష్టత ఉన్నది. సరిగ్గా ఆ నిర్దిష్టమైన ప్రత్యేకతనే, విశిష్టతనే మనం నామాంతరం గావిస్తున్నాం. రాముడుగా, కృష్ణుడుగా, శ్రీ మహావిష్ణువుగా మనం గుర్తించి నామాంతరం గావించి సంబోధిస్తున్నామంటే వారిలో ఉన్నది ఆ విశిష్టత. సో మీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న మీ నిగితత్వమే అయ్యున్న, మీ శాశ్వతత్వమే అయ్యున్న పరమాత్మయే, ఆ తండ్రి మీకు ఒక విశిష్టతని, ఒక ప్రత్యేకతను అందించారు. ఆ ప్రత్యేకతే యూనిక్నెస్. అది కాకుండా ఈగో అంటే సత్యాన్ని మీ సొంత దృక్కోణంలో అభివ్యక్తీకరించగలిగే స్వేచ్ఛని ఈగో అంటారు. ఈగో ఇస్ ఎ లిబర్టీ టు లాంచ్ ద ట్రూత్ యాజ్ పర్ యువర్ ఓన్ ప్యాషన్. మరి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి కన్నా, అంటే శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రకటించారు కదా, శ్రీ మహావిష్ణువు నాకు ఆధ్యాత్మికతలో అగ్రేశ్వరుడు. శ్రీ మహావిష్ణువు నాకు ఆధ్యాత్మికతలో అగ్రేశ్వరుడు అంటే నాకన్నా చాలా పూర్వమే సత్యాన్ని తెలుసుకున్న మహనీయుడు. మరి అన్ని వేల సంవత్సరాల క్రితమే సత్యాన్ని సుసంపన్నం చేసుకున్న ఆ మహనీయుడు ఎందుకు అలా ఉన్నాడు? ఎందుకు అప్పుడే చెప్పేలా? లాక్ గోపు మీద కొట్టే వచ్చేసేదిగా. శ్రీ మహావిష్ణువు కన్నా ముందు ఇటీవల కాలంలో ఆ రాముని సాంగత్యంలో, ఆ చెలిమిలో, వారి సన్నిధానంలో మనం తెలుసుకున్నాం. శ్రీ మహావిష్ణువు కన్నా చాలా ముందే అయాద్ అనే మహనీయుడు సత్యాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకున్నారంట. అయాద్ కన్నా ముందే పూర్వీకులు ఉన్నారంట. అయాద్కి జ్ఞానం చెప్పిన గురువరేణ్యుడు, నాయన ఎప్పుడో ఈ జ్ఞానం మాకన్నా ముందే ఎప్పుడో ఈ స్వయాన్ని ఆవిష్కరించుకున్న మహనీయులు ఎంతోమంది ఉన్నారు అంటున్నారు. మరి స్వయాన్ని ఆవిష్కరించుకున్నవాడు మిగతా వాళ్ళందరికీ
ఉద్ధరించగలిగి ఉద్ధరించలేదా, ఉద్ధరించలేక ఉద్ధరించలేదా? ఉద్ధరించగలిగి ఉద్ధరించలేకపోవటం కాదు, ఉద్ధరించలేకపోవటం కాదు. మీ ఈగోకి, మీ అహంకారానికి వారిచ్చిన గౌరవం. వారెవరు బొమ్మరీలు డాడీలు కాదు, వారెవరు బొమ్మరెడ్డిలు డాడీలు కాదు. ఈ ఆట ఇలా ఆడాలి, ఈ పండు ఇలా తినాలి అన్నీ ఆయన తినే ఇట్లా. ఈ ఆట మిమ్మల్ని ఆడనిచ్చారు, మీ గెలుపుని మిమ్మల్ని గెలవనిచ్చారు. ఆ వీరోచితంగా ఆ ఆటలో మీ అంతటా మీరుగా గెలవనిచ్చారు. సో మీరు అనుకుంటున్న అహంకారం అంటే చెడుగా కూడా అహంకారం అనే పదప్రయోగం చేస్తారు, కానీ ఇక్కడ అహంకారం అనేది మణిభూషణం. కాబట్టి ఆ అహంకారాన్ని, ఆ ప్రత్యేకతని కూడా మీకు పరికల్పించింది తండ్రి. ఓకేనా? దట్స్ ఇట్. He has given you the uniqueness of your own ego and the freedom of will to become whatever you wish to become. And the freedom of will to become whatever you wish to become. ఒక వాక్యం రాయబోతుంది. బాస్, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకున్నాయి బాస్. దీనికి కూడా కష్టాలు ఉన్నాయి. పుట్టిన మొన్న అది గ్రంథం రాయమంటే రాసేస్తుంది దాని కష్టాలు. ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా ఆ కోడిగుడ్లోంచి పూర్తిగా సగమే బయటకు వచ్చింది. మరి దాని కష్టాలు అంటే బుక్ రాసి అసలు మనకి కూడా కళ్ళము నీళ్ళు వచ్చేస్తున్నాయి. అందరికీ ఉన్నాయి సార్, అందరికీ అనారోగ్యాలు ఉన్నాయి, ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ ప్రాంగణంలోకి వచ్చిన కొన్ని క్షణాలు వాటి అన్నిటినీ తీసి చెప్పులు ఇప్పినప్పుడే అవన్నీ అక్కడ పెట్టేసి ఆనందంగా రండి, ఆనందంగా. ఈ కొన్ని క్షణాలు మీ పుట్టినింటికి వచ్చినట్టుగా భావించండి. ఈ కొన్ని క్షణాలు భూతలంలో ఉన్న స్వర్గధామం అనుకోండి. ఈ కొన్ని ఇప్పుడు మీరు ఎక్కడో జర్మనీలోనో ఈజిప్ట్లోనో ఎక్కడో ఉంటే ఇండియాకి వస్తే ఎంబసీ కిందే ఉంటుంది. ఇండియన్ ఎంబసీలోకి ఎంటర్ అయితే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇండియా. ఎంబసీలోకి వస్తే రూల్ ఆఫ్ ల్యాండ్ ఉండదు, ఇండియన్ గవర్నమెంటే ఉంటుంది అక్కడ. కాంపౌండ్ అంతా ఎంబసీలోకి ప్రవేశించగానే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇండియా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది మీ పుట్టినింటికి సంబంధించిన ఎంబసీ అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత you are into your original innate consciousness, you entered into your beautiful divine realm అనుకోండి. కాసేపు పాత్రలు ఎత్తక్కలేదు, హాయిగా ఉండండి, కొంచెంసేపు మనసు ఊరట్టుగా ఉంచుకోండి. ఊరికే బాధపడకండి, గుర్తు తెచ్చుకుని బాధపడమాట, కెలుక్కుని ఏడవమాట. కొన్ని క్షణాలు సరదాగా ఉండండి. ఏదైతే ఏదంటే మీకు పోయింది ఎంత? 30 పావలా. అది కూడా పోయింది పావలా, దానికి మీరు వడ్డీలు వేసుకుంటే 30 పావలా. మరి విజయ్ మాల్యాకి ఎంత పోయింది? సిల్వర్ స్పూన్లో పుట్టి 1000 కోట్లు పోగొట్టుకున్నారు ఆయన. మామూలుగా ఉన్నాడు క్యాజువల్గా. మన 30 పావలాకి ఏడుస్తున్న ఏడుపు చూసి మన 30 పావలా పోగొట్టుకున్న ఏడుపుని చూసి అప్పుడు ఆయన కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. పాపం ఇంకో 30 పావలు ఉంటే ఆడికి ఇచ్చేవాడిని కదా అని. ఏం పాల, ఇంకా జాయ్ఫుల్గా ఉండండి. అయిందిలే, అయిందేదో అయింది, ఇప్పుడు అది వెనక్కి రాదు. ఈ జన్మలో జన్మంతా మీకు ఓటములే వచ్చాయనుకుందాం, జన్మంతా మీకు అవమానాలే వచ్చాయనుకుందాం. ఎప్పుడు సన్మాన పత్రిక అనేది మీరు ఎప్పుడు ఎరగరు అనుకుందాం. తల్లి గర్భంలోంచి మిమ్మల్ని ఆపరేషన్ చేసి బయటికి తీస్తున్నప్పుడు నర్సు అజాగ్రత్త వలన బాడీ కింద పడి అప్పుడు తొలి దెబ్బ అప్పుడే తగిలింది అనుకుందాం. అప్పటి నుంచి అష్ట కష్టాలు, అష్ట ప్లస్ అష్ట ప్లస్ అష్ట, అష్ట కష్టాలు. అయినా సరే జన్మ సఫలీకృతమైంది కదా, రాముడు దరికి చేరారు కదా.
ఇన్ని జన్మలలో మీకు ఎలాంటి కష్టం లేనప్పుడు ఉత్తీర్ణత రాలా. ఈ జన్మంతా కష్టాల కడలే అయితే అయి ఉండొచ్చు, కానీ ఈ జన్మ కదా మీకు ఉత్తీర్ణతనిచ్చింది. ఈ జన్మ కదా మీకు జన్మల విషవలయం నుంచి బయటపడిపోవడానికి కారణమైనది. ఈ జన్మంతా ఓటములు ఉంటే ఉండొచ్చు, కానీ జన్మ మిమ్మల్ని ఓడించలేదు, మిమ్మల్ని గెలిపించింది. జన్మ జీవితం అనే గ్రంథంలో, జయగ్రంథంలో, ఉద్గ్రంథంలో ఈ జన్మ సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంది అని గుర్తుపెట్టుకోండి. అలాంటి మహిమాన్వితమైన జన్మలో చెలేగా, సబ్ చెలేగా. దానికి కష్టాలు ఉన్నాయా నీకు కూడా? క్రికెట్లో ఏమి అది ఈజీగా తీసుకుంటున్నావా? చెలేగా, ఓకేనా? దాన్ని వేసేస్తా, ఏం లేదు. నీ మీద నిన్ను చూసి గుర్తించకపోయినా చెలేగా. లైట్ తీసుకుంటున్నావా? లైట్ తీసుకో బాస్, చెలేగా. ఆజ్కల్ సాబ్ చెలేగా. ఓకే, ఎందుకు లైట్ తీసుకోమంటున్నా? శ్వేతగ్రంథం, ఇప్పుడు స్వేదానికి స్వస్తి చెప్పి శ్వేతగ్రంథం ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా స్వేదం ఎందుకు బాసు? శ్వేతగ్రంథంలోకి వచ్చిన తర్వాత స్వేదానికి స్వస్తి పలకండి. ఇక్కడ కూడా ఆపుతావా? శవం కూడా పనిచేస్తుంది కదా బాబు. దీని శవం కూడా తొందరగా చచ్చిపోయి తొందరగా పైన బ్లిస్లో వెళ్ళిపోయి అక్కడ లైన్లో నుంచోకుండా నేను ముందు వచ్చాను, నేనే ముందు చచ్చిపోయాను. ఆయన ఎప్పుడు మొన్న చచ్చిపోయినాడు ముందు పెట్టారేంటి? నేను ఎప్పుడో చచ్చొచ్చా, ఇందాకే కదమ్మా చచ్చొచ్చా అంటే నేను ఉన్నప్పుడే చచ్చిపోయాను, మరి అది లెక్కేసుకోరా అంటే తొందరగా పైన బ్లిస్ అయిపోయి తొందరగా మరి నెక్స్ట్ జన్మ తీసేసుకుని తొందర ఆ తల్లిదండ్రులు ఇది ఎక్కడ పడదాం అనుకున్నా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవట్లా. వాళ్ళిద్దరిని తొందరగా కలిపేసి ఇది వేసేసింది మూడు పైన. అంత ఫాస్ట్గా వేయటం వల్ల దానికి కొంచెం పీక కూడా బిగుస్తుంది. ఆపుతావా? జర రుకో యార్, జర రుకో. దట్స్ ఇట్. ఎంజాయ్ చేద్దాం లైఫ్, ఓకేనా? ఏదైతే అదేంది బాస్, ఏదైతే అదేంది బాస్. అంతే. శ్రీరాముడు చెప్పారు కదా, శ్రీకృష్ణుడు వైనం మొక్కలో చెప్పారు. సరిగ్గా ఇతని క్యారెక్టర్ అల్లు అరవింద్కి పెట్టారు ఆ సినిమాలో. సరిగ్గా ఇతని క్యారెక్టర్ ఏనంట. ఈ గాలి నాది, ఈ గాలి నాది, నా గాలి మీద నేను కాలు వేసుకున్నా. ఇప్పుడేంటి, నేను ఇంతే, నేను మారునా, నా ఇష్టం. అట్ట ఉండండి అబ్బా, అట్టగే ఉందాం. ఎస్, నెక్స్ట్. ఎస్. And the freedom of will to become whatever you wish to become. And the freedom of will to become whatever you wish to become. నిన్న మీరు తెలుసుకోవాలా, ఇప్పుడు రాసుకోండి. ఇది చెప్పాలా నిన్న మీకు? ఇదే ఫస్ట్ టైం. And the freedom of will to become whatever you wish to become. And the freedom of will to become whatever you wish to become. ఎవరు లేరు అక్కడ? And the freedom of will to become whatever you wish to become. చెప్పు. పాపాయ్ మైక్ తీసుకుని చెప్పు, దానికి మైక్ అంది. And the freedom of will to become whatever you wish to become. మళ్ళీ. And the freedom of will to become whatever you wish to become. మళ్ళీ. And the freedom of will to become whatever you wish to become. ఆంధ్రీకరించి తెలుగు చేయి. ఉప్మా చేయలేదు, తెలుగు చేయి. ఏంటి మమ్మీ ఉప్మా చేయలాగా తెలుగు చేయి అంటారండి.
తెలుగు చేస్తే తెలుగు చేస్తే దాని అర్థం చెప్పరా తెలుగు. freedom of will, టు బికమ్ whatever you wish to. వాట్ ఎవర్ యూ విష్ టు బికమ్ అనేది ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. He has never ever intervened with your choice. Whatever has happened in your life, it is purely your choice. Whatever has happened in your life, it is purely your choice. Every incarnation is your choice. Every incarnation is your choice. Though you are truthless, though you are truthless, is never ruthless towards you. Though you are truthless, he was never ruthless towards you. Yes, Mahantam. You are truthless. Undoubtedly you are truthless, but he is not ruthless towards you. ఇప్పటిదాకా ఎన్ని జన్మలు ఎత్తినా, రాజుగా పేదగా ఎత్తిన జన్మలో ఎలా ఉన్నా, ఏ సంఘటనలు ఉన్నా, దేనిగా ఉన్నా, ఎప్పుడు హీ హ్యాస్ నెవర్ ఎవర్ ఇంటర్వెన్డ్ ద గాడ్, ద పరమాత్మ, ద కాన్షియస్నెస్, ద గాడ్ విత్ ఇన్, ఆ నిత్య నిర్దోషి ఎప్పుడు మీ వ్యవహారాల్లో వేలు పెట్టి కలకలేదు. ఇన్ని జన్మల్లో ప్రతి జన్మ మీ ఎంపికే. జన్మల్లో జరుగుతున్న ప్రతి సంఘటన మీ ఎంపికే. సో ఈ ఫ్రీ విల్ వాడి నీకు తెలుగు ఎలా ఎక్స్ప్లెయిన్ చెప్పు నాకు, నీ నోట్లోంచి రావటం కోసం నేను అడుగుతున్నాను. అంటే తెలుగు అంటే ఎగ్జాక్ట్గా అనువదించమని నా ఉద్దేశం కాదు, మామూలుగా. అంటే ఫ్రీడమ్ ఆఫ్ విల్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి వాట్ ఎవర్ యూ విష్ విల్ బి గివెన్. దిస్ ఈజ్ యువర్ లైఫ్. 1 crore or 2 crores or 3 crores, it doesn't matter. You are grander than 3 crores, you are grander than 4 crores. You are నీ విలువను అంచనా వేసే అన్న అంకెలు ఇంకా రాలేదు బిజులు. ఏముంది బాస్, అల్టిమేట్గా నీ చాయిస్ అనేది ఒక్కటే గుర్తుపెట్టుకో, ఓకేనా? ఈవెన్ గాడ్ ఇంటర్ఫియర్ అవట్లా, హ్యూమన్ బీయింగ్స్ ఎవరు ఇంటర్ఫియర్ అవుతారు. But my choice is the choice of my God. That is the right choice. That is called as righteousness. Right choice is called as a righteousness. శివ సంకల్పమే నా సంకల్పం అన్నదే సరి అయిన సంకల్పం. ఏంటి? శివుని అభీష్టం నెరవేర్చబడుగాక. Then that is, you might have opted for so many choices, but baby, the right choice is the God's choice is my choice. అంతర్యామి సజీవంగానే ఉన్నారు. అంతర్యామికి ఒక ఆశ ఉన్నది. తండ్రి చాయిస్ ఏదైతే అదే నా చాయిస్. దట్ ఈస్ ది రైట్ వే, దట్ ఈస్ ది రైట్ చాయిస్. దట్ ఈస్ కాల్డ్ రైట్ చాయిస్, ఈస్ కాల్డ్ యాజ్ రైచియస్నెస్. దట్స్ ఇట్. ఎస్. సో చాలా మహిమాన్వితంగా జరిగింది. ఉన్న 6-7 రోజులు చక్కగా గడిచింది. ఒక 3 రోజులు నాకు డివినిటీ నుంచి డ్రైనేజీ నుంచి వచ్చినట్టు ఎడ్డీ. మీకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. మెట్లు ఎక్కాను, ఇక్కడికి వచ్చాను, ప్రార్థన చెప్పుదామని ఒక నిమిషం యోచించి, ఇక ప్రార్థన ఎక్కడుంది, ఇక సంపద వర్షం ఆపేటప్పటికి 5 అయింది. అంతే బాస్. నో వన్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ బాస్. When we have understood that we don't belong to this place, when we have sufficiently realized that we are gods having visited this earth planet for a specific reason, the priorities changes. When the priority changes, we will not be able to, they will not be able to give, they will not be the good companionship. There will not be
గుడ్ కంపానియన్షిప్. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా 10 నిమిషాలు అతనితో ఉండేటప్పటికి ఎట్టే అన్నట్టుగా అనిపిస్తుంది. సో హ్యాపెన్స్. బట్ లెట్ us celebrate అట్లీస్ట్ at last we are into Ramdas white book. That's it. To perceive the life that he is, however you choose to perceive it. To perceive the life that he is, however, he has been explaining the freedom. సో ఏదైనా ఎంచుకోమని చెప్పారు. అది ఫస్ట్ అది రాసుకోండి, ఇది ఫస్ట్ ఇది రాసుకోండి. గ్లాస్ ఎస్ చదువు పాప, మైక్ ఇవ్వండి. చదువు. To perceive the life that he is, however you choose to perceive it. మైక్ తీసుకుంటారు. To perceive the life that he is, however you choose to perceive it. ఇంకా విపులంగా చెప్పారు. టు పర్సీవ్ ద లైఫ్ దట్ హీ ఈజ్. నాతో పాటు అనండి. టు పర్సీవ్ ద లైఫ్ దట్ హీ ఈజ్. ఇక్కడ ఎందుకు అన్నిసార్లు అనిపిస్తానంటే, జీవితానికి తండ్రికి, జీవితం అంటే తండ్రిని అభివ్యక్తీకరించడం. జీవితం అనే వర్డ్ ఇట్స్ ఎ సెలబ్రేషన్ వేర్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఇన్నెట్ కాన్షియస్నెస్. వాట్ ఈజ్ లైఫ్? దిస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ వేర్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఇన్నెట్ కాన్షియస్నెస్. సో తండ్రిని అభివ్యక్తీకరించడం రెండు వేరుగా ఉందా? అందుకనే లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్. ఇక్కడ ఏం చెప్తున్నారైనా, అందుకే అన్నిసార్లు అనిపించారు. టు పర్సీవ్ దట్ హీ ఈజ్ అన్నప్పుడు వాళ్ళిద్దరు వేరువేరుగా లేవని మీకు తెలియజెప్పడం జరిగింది. అంటే లైఫ్ అన్నప్పుడు గాడేగా. సో నీలో ఉన్న నీవే అయ్యున్న నీ నిజతత్వమే అయ్యున్న దైవం పట్ల నీకు ఎలాంటి అవగాహనలు ఉన్నా అలా ఉంచుకోమన్నారు. నీలో తండ్రి లేడు, రైట్, లేకుండానే ఉంటాను. నీలో తండ్రి ఉన్నాడు కానీ ఇతను చిన్ని దేవుడు, పెద్ద దేవుడు ఇంకెక్కడో ఉన్నాడు. సరే అలా కానీ నీ తండ్రి దుర్మార్గుడు, శిక్షలు విధిస్తాడు. అట్లాగే హల్లెలూయా అన్నాడు. అంతే అన్నాడు. హల్లెలూయా అంటే ఏంటి? సో బి ఇట్, అస్తు. నీలో ఉన్న పరమాత్మ మీద ఎట్లాంటి అభిప్రాయం కావాలంటే అట్లా ఏర్పరచుకోమన్నారు. ఇలాగే చూడాలి, ఇట్లాగే ఉండాలి, ఇలాగే ఆలోచించాలి, నన్నే పూజించాలి. మరి భగవంతుడు భగవత్తత్వంలో కృష్ణుడు అలా అని ఉంటాడండి. నన్ను పూజించిన వాళ్ళని ఇలా చెప్తాను. అసలు అది ఎవరు చెప్పినా అది దివ్యత్వం యొక్క మౌలికమైన సిద్ధాంతానికి వ్యతిరేకం. దివ్యత్వం యొక్క మౌలికమైన మూల సిద్ధాంతానికే వ్యతిరేకం అది. సో జీవాత్మకి పరమాత్మ ఇచ్చిన స్వేచ్ఛ ఏంటంటే, జీవాత్మ పరమాత్మని ఏ దృక్కోణంలో దర్శించినా అదే దృక్కోణంలో జీవాత్మకి పరమాత్మ అందుబాటులోకి వస్తారు. ద గ్రాండెస్ట్ ఫ్రీడమ్ గివెన్ బై పరమాత్మ టు జీవాత్మ ఈజ్ he has given the free will to perceive the Paramatma. However you wish to see the Paramatma, accordingly the Paramatma will present himself to you. Am I clear? Clear? నాలోని పరమాత్మ సన్నాసి
అలాగే నాలోని పరమాత్మ లేడు, అలాగే అసలు పరమాత్మ లేడు, అట్టగే నాకు పామే దేవుడు, అట్టగే నాకు నా నా సెన్సరీ ఆర్గాన్స్ కన్నా నాకు పాము సెన్సరీ ఆర్గాన్స్ చాలా బాగుంటుంది. ముందే చప్పుడు బట్టి పసిగట్టుది పాము చెవులు అన్నారు. ఎందుకు అన్నారు అనుకున్నారు అనుకో. నీలో ఉన్న పరమాత్మ మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో దాంట్లో ఏ బేసిజాలు లేవు, ఏ మొహమాటం లేదు, అదే నీకు నిజమై తీరుతుంది. నాలో ఉన్న పరమాత్మ మీద నా అభిప్రాయం ఏంటంటే ఇతని కన్నా మించిన ప్రేమికుడు లేడు, నా అంతర్యామి కన్నా మించిన రక్షకుడు లేడు, నా అంతర్యామి సజీవంగా ఉన్నారు, నా అంతర్యామి యొక్క ఆయన కన్నా మించిన శక్తివంతమైన వాడు విశ్వంలో లేనే లేడు, ఆయన కన్నా మించి నన్ను ప్రేమిస్తున్నవాడు విశ్వంలో లేనే లేడు, ఆయన కన్నా మించిన రక్షకుడు ఎక్కడా లేనే లేడు. నాకైతే నాలో ఉన్న తండ్రి మీద అదే అవగాహన. ఇది ఇగో ఇంత సంక్లిష్టమైనది నీలో ఉన్న పరమాత్మతో కాదు. కాసేపు బయటికి వెళ్ళి బయట దేవుళ్ళని కొంచెం ఒక పసుపు కుంకుమ విసిరేసాయి, ఎవరిని పట్టుకుని ఏంటి అంటున్నాం, తల పెంచుకో, తల వంచే ప్రసక్తి. మీలో ఉన్న పరమాత్మ మీద మీకు ఉండాలి, నాకైతే అలా ఉంటుంది, మీ ఇష్టం, దట్స్ ఇట్. ఓకే, నన్ను ఇలాగే చూడాలి, నన్నే పూజించాలి, ఎందుకు మన గుడికి వెళ్ళావు, వెళ్ళొద్దన్నాగా, అలా ఏమనరాడు, నీకు ఎలా ఉంటే అలా చేయ. ఓకేనా, జయ వస్తుంది.